హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ కర్రీని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలండి. తర్వాత పసుపు, టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలండి. ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ అయిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ముందుగా మనం ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకున్న ఎగ్స్, నార్మల్గా స్టీమ్ చేసుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని 2 to 4 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోండి. ఇలాగా చిన్నపిల్లలు ఎగ్స్ అలా తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి.